వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ను తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ వీడియో లోపల అన్ని పరీక్షల యొక్క తేదీలను మరియు ఆ పరీక్షలు ఏ విధానంలో నిర్వహించబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను చర్చించబోతున్నాం. ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ను సెలెక్ట్ చేయండి. దీనివల్ల మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మొట్టమొదటనే చేరుతుంది. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి అన్ని ఎంట్రన్స్ పరీక్షల యొక్క తేదీలను ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. తర్వాత గతంలో ఉండేటప్పటికి ఇప్పటికి ఉండేటటువంటి ఈ గ్యాప్ ఏమన్నా, ఎగ్జామ్స్ గ్యాప్ ఏమన్నా ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ చేయబోతున్నాం. ఈ వీడియోను చిట్ట వరకు చూడండి, దీనివల్ల మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రకటించింది. ముఖ్యంగా ఎప్సెట్ అంటే ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ లోపల బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్, ఫార్మడీ అటువంటి కోర్సులకు సంబంధించి నిర్వహించేటటువంటి ఎప్సెట్, ఈ తెలంగాణ ఎప్సెట్ యొక్క తేదీలు అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి వచ్చేసి 29th మరియు 30th ఏప్రిల్ నాడు ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ అనేది 2nd మే నుంచి 5th మే వరకు నిర్వహించబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని పరీక్షలు కూడా మనకు సిబిటి విధానం లోపలనే నిర్వహించబోతున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నాం కదా, ఇవన్నీ కూడా సిబిటి విధానం లోపలనే నిర్వహించబోతున్నట్లుగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి ఇంజనీరింగ్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ లోపల నిర్వహించేటటువంటి పరీక్ష ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యేది ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగ్ లోపల 2nd మే నుంచి 5th మే వరకు నిర్వహించబోతున్నారు. దీన్ని జేఎన్టీయు హైదరాబాద్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. తర్వాత అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి మాత్రం 29th మరియు 30th ఏప్రిల్ నాడు, 25 ఏప్రిల్ నాడు నిర్వహించబోతున్నారు. తర్వాత 2nd ఇయర్ ఇంజనీరింగ్ లోపలికి లాటరల్ ఎంట్రీ ద్వారా నిర్వహించేటటువంటి అంటే బీఈ, బీటెక్, బీ ఫార్మసీ లోపలికి లాటరల్ ఎంట్రీ ద్వారా వచ్చేటటువంటి ఎగ్జామ్ టీజీ ఈసెట్. ఈ ఈసెట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు 12th మే నాడు నిర్వహించబోతున్నారు. ఎడ్సెట్ అనేది బీఈడి యొక్క అడ్మిషన్కి సంబంధించినటువంటి ఎడ్సెట్ని కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు 1st జూన్ నాడు నిర్వహించబోతున్నారు. లాసెట్ని ఎల్ఎల్బి కోసం 3 years మరియు 5 years ఎల్ఎల్బి కోసం నిర్వహించేటటువంటి లాసెట్ను, తర్వాత పీజీ లాసెట్ ఎల్ఎల్ఎం దీన్ని కూడా ఉస్మానియా వాళ్ళు నిర్వహించబోతున్నారు. దీన్ని 6th జూన్ నాడు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఐసెట్, తెలంగాణ ఐసెట్ అనేది ఎంబీఏ మరియు ఎంసీఏ లోపల అడ్మిషన్ల కోసం నిర్వహించేటటువంటి ఈ పరీక్షను ఎంజీయు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించబోతున్నారు. 8th జూన్ మరియు 9th జూన్ నాడు దీన్ని నిర్వహించబోతున్నారు. అదేవిధంగా పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లోపల, ఇంజనీరింగ్ లోపల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో అంటే ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ మరియు ఫార్మసీ, వీటి లోపల అడ్మిషన్ల కోసం నిర్వహించేటటువంటి టీజీ, పీజీ ఈ సెట్ను జేఎన్టీయు హైదరాబాద్ వాళ్ళు 16 జూన్ నుంచి 19 జూన్ వరకు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా టీజీపీఈ సెట్ ఇది యూజీడీ, పీఈడి అండ్ బీపీఈడి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మరియు బ్యాచిలర్ ప్రోగ్రామ్ని పాలమూరు యూనివర్సిటీ వాళ్ళు 11 నుంచి 14 జూన్ వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్వహించబోతున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం లోపల నిర్వహించేటటువంటి అన్ని పరీక్షల యొక్క ఎంట్రన్స్ పరీక్షల యొక్క షెడ్యూల్ను తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గతం లోపల ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దాదాపు 45 రోజుల గ్యాప్ తర్వాత ఉండేది పరీక్షలు, ఇంజనీరింగ్కి సంబంధించి కానీ అగ్రికల్చర్కి సంబంధించి కానీ ఈసారి నిర్వహించేటటువంటి పరీక్షలు మనకు